దృక్పథంతో సీఎం గారి రిలీఫ్ ఫండ్ కోసం అని చెప్పి హాస్పిటల్లో మాట్లాడి ఈ అమ్మాయిని అక్కడికి రెఫర్ చేయించడం జరిగింది. కాకపోతే టెర్మినల్ ఇల్నెస్ అవ్వటం మూలన ఆ అమ్మాయి సర్వే కాలేకపోయింది. ఇప్పుడు ఈరోజు మనకు కొత్తగా కొన్ని విషయాలు ఆ అమ్మాయి కంప్లైంట్ సిపి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, మోరల్గా ఒక తండ్రిగా అతను బిడ్డ పట్ల చూపించాల్సినటువంటి బాధ్యత, అది ఒక పార్ట్ అయితే, రెండవ పార్ట్ అతను ఆ అమ్మాయి పట్ల ఫిజికల్గా వ్యవహరించిన తీరు. ఒకటి, ప్రాపర్టీస్ సంబంధించి ఇప్పుడు పొజిషన్ వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేసే అవకాశం లేదు, వాళ్ళు పొజిషన్లో ఉంటారు. రెండవది, ఈరోజు మన దృష్టికి తీసుకొచ్చారు, సిపి గారి దృష్టికి అతను అసభ్యంగా ప్రవర్తించాడు అన్న విషయాన్ని ఆమె సిపి గారి దృష్టికి తీసుకురావడంతో ఇవి కొత్తగా మనకు తెలిసినటువంటి విషయం ఈరోజే మనకు చెప్పడం జరిగింది. ఆ కోణంలో దర్యాప్తు చేయటం జరుగుతుంది. తర్వాత ఈ అమ్మాయికి సంబంధించి ఒకటి, మరి పిల్లల సంరక్షణ కోసం, అంటే భార్య పిల్లల సంరక్షణ కోసం ఏదైతే అతను చేయాల్సినటువంటి బాధ్యత ఉందో ఆ బాధ్యతకు సంబంధించి మోరల్ ఇష్యూకు సంబంధించిన విషయం అది పక్కన పెడితే, క్రిమినల్గా అతను వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది దానిపైన మేము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరుగుతుంది. ఇది సిపి గారిని వాళ్ళు కలిశారు. సిపి గారి ఆదేశాల మేరకు వారు ఈరోజు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మేము ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. అంటే ఒకటి, దీంట్లో ఏంటంటే లీగల్గా బెడ్డెడ అది పక్కన పెడితే ఆ అమ్మాయి శివకుమార్ రాశాడు 2003లోనే అమ్మాయి పేద ప్రాపర్టీ రాశాడు ఆ ఇల్లు. అప్పటి నుంచి మొన్నటి వరకు అంటే ఈ రెంట్ అంతా కూడా పాప పాలన బాధ్యత కోసమే. అట్లాగే అపోలో హాస్పిటల్లో పాపను చేర్చినప్పుడు ఈ శివకుమారు కొద్దిగా డబ్బు కట్టాడు అపోలో హాస్పిటల్లో. సో తండ్రిగా అతనే, ఆ అమ్మాయికి తండ్రి అతనే, అతను ఆల్రెడీ హక్కు ఇచ్చాడు, కూతురికి హక్కు ఇచ్చాడు. కానీ గార్డియన్ పేరు మీద ఉన్నాడు. అంటే ఈ అమ్మాయి చనిపోయింది కాబట్టి ఆ ఇంటిని ఇంకా అమ్మాయి చనిపోయింది, ఈ రెండో భార్య ఉన్నారో ఈమె కృష్ణ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని హైదరాబాద్లో కాపురం ఉంటా ఉంది. కాబట్టి ఈ ఆస్తిని అందకుండా చేసే ప్రయత్నం ఏదన్నా చేస్తాడన్న అపోహరం లేదా భయం ఉండొచ్చు. బికాజ్ ఆయన రౌడీ షీటరు, ఇక్కడ కాల్మనీ కేసులో నిందితుడు కూడా శివ అనే అతను. సో న్యాచురల్గా వాళ్లకు కలిగినటువంటి సందేహము దాంట్లో. కాకపోతే ఈరోజు మనకు ఆ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి లోతుపాతుగా తీసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకు వచ్చినప్పుడు ఫస్ట్లో 24th మా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే ఇంటి లోపల రవి అనే వ్యక్తి ఉన్నాడు, అంతకుముందు ఒక ఆయన రెంట్కు ఉండేవాడు, ఆ రెంట్ మేము తీసుకునేవాళ్ళము, ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఎవరో కొత్తగా వచ్చి ఉంటున్నారు, అతను ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత అన్నది మా దృష్టికి వచ్చింది. ఆ రోజు ప్రాపర్టీ గురించి ఆమె మాట్లాడింది. పాపను కూడా చూసాము. ఆ రోజు క్యాన్సర్తో బాధపడి మెట్లెక్కలేని పరిస్థితిలో అమ్మాయి ఉన్నప్పుడు మేము మాట్లాడి అతన్ని పిలిపించడం జరిగింది. పిలిపించి ఆయన గట్టిగా చెప్పడం జరిగింది, ఈ ప్రాపర్టీ పేరు అమ్మాయిదే ప్రాపర్టీ కాబట్టి అమ్మాయికి పొజిషన్ కూడా ఆల్రెడీ అదే రోజే పొజిషన్ వచ్చేసింది. ఇక మనకు ఆ రోజు ఏ విషయాలు ఆమె మన దృష్టికి తీసుకొచ్చింది లేదు. ఇప్పుడు కొన్ని థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయని, అట్లాగే తండ్రి ఆమె పట్ల అసభ్యంగా బెంగళూరులో ప్రవర్తించాడని ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చారు. సిపి గారి దృష్టికి వచ్చింది కాబట్టి వీ విల్ ఇన్వెస్టిగేట్ ద కేసు. అది మరి మాకు కాల్స్ డెఫినెట్గా ఇప్పుడు థ్రెటనింగ్ కాల్స్ వచ్చాయంటే దెర్ ఈజ్ ఎ రికార్డ్, డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ రికార్డ్, దెర్ ఈజ్ నంబర్స్ ఉంటాయి. సో డెఫినెట్గా ఆ యాంగిల్లో కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు